సింగర్ కమ్ ఈ మూవీని మనం వినాలనిపించేలాగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మై మంకీ ఫ్రెండ్ ఆర్ హీరో మిస్టర్ శశిధర్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి మాకు ఇంత మంచి మూవీని అందించినందుకు. ఐ విష్ మీరు కూడా కొన్ని మాటలు మాట్లాడాలి మూవీ గురించి అని. ఫస్ట్ ఆర్ డైరెక్టర్ విల్ టాక్. ఫస్ట్ వచ్చిన అందరికీ థ్యాంక్స్ బ్రో, అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ పిలవంగానే వచ్చినందుకు. బట్ నేను ఈ సిరీస్లో చాలా తప్పులు చేశాను, ఈ ఒకసారి క్షమించేసేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ కాదు ప్లీజ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇది నా ఫస్ట్ది కాబట్టి కొంచెం దీంతో చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ కాదు బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ నేను శశి అన్న దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పిన తర్వాత విజయ్ చేద్దాము బట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ నేను పెట్టుకుంటాను, నేను నీకున్నానని చెప్పాడు. దాని తర్వాత పవన్ అన్న దగ్గరికి వెళ్ళి కలిశాను. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత అన్న ఇది నా పరిస్థితి, ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకోవడానికి ఒక అతను ఉన్నాడు, హీరోగా చేస్తాడంట, నువ్వు విలన్గా చేయన్నా అని చెప్పేసి ఆయన చెప్పగానే సరే విజయ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ డాడీతో చెప్తే వాళ్ళ డాడీ వచ్చి నాకు మనీ ఇచ్చి చేయి విజయ్ నేను ఉన్నానని చెప్పారు. ఇలా చెప్పినందుకు మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీన్ని చేయడానికి వీళ్ళందరూ నాతో బాగా కలిసి పనిచేశారు, నాతో పాటు చాలామంది వీళ్ళంతా కలిశారు. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాకు. నెక్స్ట్ అంబిక గారికి చాలా థ్యాంక్ యూ అండి. నేను ఆమెకి వెళ్ళి స్టోరీ చెప్పిన తర్వాత బాగుంది విజయ్ చేద్దామని చెప్పేసి ₹1 కూడా తీసుకోకుండా నాకు చేశారు, నా దగ్గర వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లలితన నేను చేసింది కొంచెమే ఉంటే దాన్ని ఆ మ్యూజిక్తో ప్రాణం పెట్టాడు, మామూలుగా కాదు బ్రో. ఇప్పటికీ ఒక 7 days నుంచి నిద్ర లేకుండా వర్క్ చేస్తున్నాను నైట్ పూట. ఇది అవ్వాలి, రేపు పొద్దున్న నేను ఇది రిలీజ్ చేస్తున్నా, ప్రివ్యూ పెడుతున్నా. 7 days నుంచి నిద్రపోవట్లేదు బ్రో. మార్నింగ్ పూట ఒక 1 hour పడుకున్నాడు అంతే, దానికోసం కష్టపడతానే ఉన్నాడు బ్రో. లవ్ యూ బ్రో. మన డిఓపి రాజేష్ గురించి చెప్పాలి బ్రో. ఎవరు లేరు ఆ రాజేష్కి అసిస్టెంట్లు కానీ ఎవరైనా లింక్స్ అందించేవాళ్ళు కానీ ఇంకేదైనా ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు. అతనితో ఒకటే చెప్పా, మావ ఇది మంది, మన ఇద్దరం కలిసి చేసుకుందాం, ఏదైతే అయింది ఫస్ట్ దానికి కాబట్టి కష్టపడదాం అని చెప్పా. ఒక్కటే బ్రో, లింక్స్ మార్చుకున్నాడు, అందరు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాడు, గొడుగులు కూడా పట్టుకొని అర్థం చేశాడు బ్రో. లవ్ యూ బ్రో, లవ్ యూ రా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. నెక్స్ట్ డిఓపి రాజేష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. అంటే ఫస్ట్ టైం కదా కొంచెం భయమైంది ఉంది. థ్యాంక్స్ చెప్పాలి అవకాశం ఇచ్చినందుకు. ఏంటంటే వాడు నా దగ్గరకు వచ్చి ఒక వెబ్ సిరీస్ చేద్దాం మామ నువ్వు తీస్తావా అని చెప్పేసి అడిగాడు. దానికి నేను చేస్తా అని చెప్పేసి అన్నాను. తెల్లారే షూటింగ్ పెట్టేసుకున్నాడు. వచ్చి నైట్ తెల్లారే షూటింగ్ డైరెక్టర్ గారు వచ్చారు. డైరెక్టర్ వీరు శశి గారు వచ్చి స్టోరీ చెప్పేసి తెల్లారు మార్నింగ్ వెళ్ళేసి షూటింగ్ స్టార్ట్ చేసాము. ఈ డిఓపిగా అంటే ఇంత అవుట్పుట్ ఇస్తానేమో అని చెప్పేసి నేను ఎప్పటికీ అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడ్డాను. మళ్ళీ ఈ ఫస్ట్ టైంకి అంటే దీంట్లో పడుతుందని చెప్పేసి కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. అది అసలు నేను అనుకోలేదు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ విజయ్, హీరో శశి, హీరోయిన్ వీళ్ళందరూ సహకరించట్ల వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడుకునే అయితే ఏం లేవు, నాకు వస్తలేవు మాటలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ డిఓపి గారు. నెక్స్ట్ అవర్ హ్యాండ్సమ్ విలన్ పవన్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టెన్షన్గా ఉంది, మైకులు కూడా ఎట్లా తెలియట్లేదు. నేను ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా టెన్షన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టార్టింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ నా దగ్గరికి వచ్చినప్పుడు, విజయ్ మా అందరికి మేకప్ కింద తెలుసు, కానీ అతను స్టోరీ చెప్పి ఇలా స్క్రిప్ట్ అనగానే ఫస్ట్
నమ్మడానికి కారణం ఏంటంటే అతను చెప్పిన వర్డ్స్ అన్నమాట. తర్వాత మన దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత తన వర్క్ అయితే ప్యాషనబుల్ గా చేశాడు. తర్వాత డిఓపి రాజేష్, మేమందరం ఖాళీగా ఉన్నా సరే తనడే గిమ్మర్ చెప్పడం కానీ మైక్ కానీ మొత్తం మేటూర్ ఆఖరికి అసిస్టెంట్ లేకపోయినా మొత్తం చెక్ అని అతనే చేశాడు. తర్వాత వచ్చేసి శశి, మేము ఫస్ట్ లో కలవకపోయినా సెట్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. నెక్స్ట్ అవర్ మ్యూజిక్ మ్యూజిషియన్ లలిత్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి. మాట్లాడి అందరికీ మ్యూజిక్ మేబీ నచ్చింది అనుకుంటున్నా. ఐ థింక్ సో. ప్రతిసారి ఇక్కడే గొడవ అవుతుంది, ప్రతి ప్రెస్ మీట్లో కానీ ఇది మైక్ పైకి ఎత్తుకో అంటారు. నాకు అదేమో రాదు. లాస్ట్ ఇయర్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా దక్ష కదా మైక్ పైకి ఎత్తుకొని 10 సార్లు చెప్పారు పాపం. అన్న మీడియా వాళ్ళకి సారీ, నాకు నిజంగా తెలియదు అన్న సారీ. అయితే శశి నాకు మేబీ 5-6 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్. అప్పుడు మాకేమీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము, అంటే ఇప్పుడేదో పైకి వెళ్ళామని కాదు కానీ కొంచెం బెటర్లో ఉన్నాము. శశి నాకు ఫోన్ చేసినప్పుడు ఇలా అక్కడ షూట్ ఉంది మామ, షూట్ చేస్తున్నాము, దీనికి మంచి మ్యూజిక్ చేయాలి మామ, నువ్వైతే చేస్తావు మంచిగా అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ శశి. ఎందుకంటే ఎవరు నన్ను ఎంకరేజ్ చేస్తుండే కదా, మీ ఇద్దరమే ఉండేవాళ్ళం 5-6 ఇయర్స్ నుంచి. నువ్వు బాగా చేస్తావురా, మంచిగా చేస్తావు, నువ్వు టైం తీసుకొని మంచిగా చెయ్యి, నీ కనుక మంచి సినిమా పడితే మంచిగా చేస్తావు అని ఎప్పుడు ఎంకరేజ్గా చేస్తూ ఉంటాడు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శశి. ఇంకా చూసా నేను మేబీ మూవీని ఒక 50-60 టైమ్స్ చూసాను. దీన్ని నేనే చేసినప్పుడు ఇంక దీని గురించి మాట్లాడడానికి ఇంకేముంటుంది. హీరోగా శశి బాగా చేసినాడు. డిఓపి వర్క్ కొంచెం బాగుంది బ్రో, నాకు వినపడలేదు. యాంకర్ గురించా? సారీ, హీరోయిన్కి డబ్బింగ్ చెప్పిన కాజల్కి థ్యాంక్ యూ. ఇంకా ఓకే, అంబిక గురించి యాక్చువల్గా నేను ఒక్క విషయం షేర్ చేసుకుందాం అనుకున్నా. మీరు ఒక సీన్లో ఆ ఫోటో రివీల్ అయిన దగ్గర తను వచ్చి ఏడుస్తుంది కదా, అక్కడ లిటరల్గా తన యాక్టింగ్ చూసి నేను కూడా ఆ 2-3 సార్లు ఆ సీన్ వెనక్కి పెట్టుకొని నేను చాలా ఎమోషనల్ అయ్యా. నిజంగా మంచి యాక్టింగ్ చేసావు రియల్లీ. ఎందుకంటే ఫస్ట్ మేము కనెక్ట్ అవ్వందే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. అందుకనే నేను ఆ విషయంలో ఈ ఒక్క విషయంలో ఎంకరేజ్ చేస్తాను. నేను బెస్ట్ ఆఫ్ లక్, ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా బెటర్గా మేము ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలి. ఎక్కడో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వాళ్ళ ప్రసాద్ ల్యాబ్ దాకా వచ్చాం. రేపు ప్రతి ఇంటికి వెళ్తామని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. నెక్స్ట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఇక్కడ అందరూ కూడా చాలా చిన్న చిన్న స్టెప్స్ నుండి వచ్చిన వాళ్ళమే, చిన్న చిన్న స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చాం. అండ్ మీరందరూ ఎంకరేజ్ చేస్తారని అందరికీ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అవర్ హీరో శశిధర్ విల్ టాక్. హాయ్ అందరికీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే, విజయ్ సినిమా ఎలా అనిపించింది? షార్ట్ ఫిలిం బాగుంది. ఫస్ట్ వేసిన షార్ట్ ఫిలిం కొంచెం బోర్ కొట్టించవచ్చు, 2 టైమ్స్ వేసాం కదా. సో విజయ్ చాలా బాగా చేసావురా. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్, కానీ నెక్స్ట్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ డిఓపి రాజేష్. ఫస్ట్ నేను అడగగానే చేద్దాం మామ, మంచిగా చేద్దాం, ₹1 డబ్బులు కూడా ఆశించకుండా చాలా బాగా చేశాడు. అండ్ నా మంచి ఫ్రెండ్ డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది.
సో నెక్స్ట్ మంచి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ పవన్, మేమిద్దరం ఫస్ట్ షూట్లోనే కలిసాం. సో ఫస్ట్ కలిస్తేనే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. సో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నువ్వు లేకోకుంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత మంచిగా వచ్చేది కాదు. సో సమ్టైమ్స్ ఆ సింక్ మిస్ అయింది, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల సింక్ సరిగ్గా లేదు, సారీ ఏమనుకోకండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫిలిం ఇన్ ద బిగ్ స్క్రీన్. ఫస్ట్ టైం నేను కనిపిస్తున్నాను బిగ్ స్క్రీన్లో, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. సో నెక్స్ట్ అవర్ హీరోయిన్ చాలా బాగా చేసింది, యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. సో నెక్స్ట్ నీకు కూడా మంచి అవర్స్లో అని కోరుకుంటున్నా. యాంకర్ కాజల్ మా సినిమాలో డబ్బింగ్ చెప్పింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయికి ఆఫీస్ అమ్మాయి జాబ్ చేస్తుంది ఇప్పుడు. సో నేను అడిగిన స్లాట్స్లలో మంచిగా వచ్చి డబ్బింగ్ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శశి, వీడు నాకు పాస్ట్ ఇంకా ఒక 1 వీక్ నుంచి చాలా క్లోజ్గా ఉన్నాడు, అన్నీ హెల్ప్ చేస్తున్నాడు. సో మాకు అసలు ఒక 3 days 4 days నుంచి నైట్ నిద్ర లేదు, ఈ అవుట్పుట్స్ మీద వీటి మీదనే చూసుకుంటున్నాం. అయినా సరే సింక్ పోయింది, ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చూసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత మంచిగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ అక్కడ రెహమాన్ ఉండే, వాడు డాక్టర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఫస్ట్. తర్వాత నా ఫ్రెండ్స్ రామన్న, రోహిత్ వీళ్ళందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి. అండ్ మోస్ట్ ఓవర్ మీరే కాదు, మీడియా కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది మనకి. మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఒకసారి పైన. నమస్తే అండి అందరికీ. మీరందరూ సినిమాను ప్రేమించేవాళ్ళే అని అనుకోవడం ఏంది ఖచ్చితంగా అనుకుంటా. నేను కూడా చాలా కష్టపడి వచ్చిన, అట్లా వచ్చినా ఇట్లా వచ్చినా అని చెప్తారు కదా, ఈ టీం అంతా నేను ఫస్ట్ టైం అండి నాకు తెలిసినటువంటి అమ్మాయి గౌతమి. ఆ గౌతమి అన్న ఒకసారి ఇట్లా చిన్న ఫిలిం చేసామన్నా సపోర్ట్ చేద్దరని చెప్తే ఆ కార్నర్లు ఎక్కడో నిలబడి చూసిన నాకు యాజ్ ఎ ఫిలిం మేకర్ నాకు మిస్టేక్స్ చాలా కనిపించాయి, మీ అందరికీ కనిపించాయి. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళు కదా అని సపోర్ట్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ నిలబడ్డారు. ఈ స్టేజ్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడుంటారు వీళ్ళ కష్టాన్ని వాళ్ళకి 100% అయి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ని బట్టి, మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం అనిపించవచ్చు అటు ఇటు మిస్టేక్స్ ఫర్దర్ రాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రతి సజెషన్ ఇస్తారు, ఈవెన్ రాజమౌళి గారు కూడా సజెషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు 100% పర్ఫెక్ట్ కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి టీం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వీటికి ఏ ఛానల్కి పోయినా ఎక్కడ పోయినా నాకున్నటువంటి ఒక 15-16 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 5 lakh సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు. నాకు ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, ప్రమోటర్ని. కాబట్టి ఆనెస్ట్గా నాకు సినిమా అంటే చాలా విపరీతమైన పిచ్చి. ఓ సినిమా తీయడానికి కానీ, ఓ సినిమా చూడడానికి కానీ చాలా కష్టాలు, చూడడానికి చాలా కష్టాలు ఉంటాయి, అంటే తీయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయి మీ అందరికీ తెలిసిందే. అలాంటిది వీళ్ళలో మంచి తపన కనిపించింది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను కూడా నేను చాలా చిన్నోని ఇది మహాసముద్రంలో ఒక స్పూన్ అంత వాటర్ స్థాయి ఉన్నా నేను. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ నాకన్నా చిన్న వాళ్ళ వయసులో నాకు తెలిసి, కొంతమంది ఏమో మేడం వాళ్ళందరూ ఎవరు తెలీదు. టు బి ఫ్రాంక్ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడతానండి. అతనికి ఏం కసేవో మరి ఏం తిన్నాడో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఎంత బాగా అంటే ఓ ఆలోచన, సాటిస్ఫై అవ్వాలి, ఒక పెద్ద సినిమాకి ఇచ్చే మ్యూజిక్ని ఇచ్చాడు అబ్బాయి. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. మంచి భవిష్యత్తు ఉంది, ఆగకు, ఎవడు ఆపినా ఆగు. ఆకలి ఆపుద్ది నిన్ను, అవకాశాలు ఆపుతాయి, నీకన్నా ముందు చేరినోడు ఆపేస్తాడు. ఎవడు ఎక్కడ ఎలా నిన్ను ఆపే ప్రయత్నం చేసినా ఆకు, వెళ్ళిపో. యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా అనే ప్రపంచం ఉంది, అందులో చూపెట్టు. డైరెక్ట్ ఈ తెర మీదకి రావడం కాదు, ఇక్కడ ఈ తెర మీదకి రా ఫస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని ఖచ్చితంగా గెలిచినాను. నెక్స్ట్ ఆర్టిస్టులు అండి, అమ్మాయి తన పేరు కూడా తెలియదు నాకు, సారీ, అంబిక గారు. స్క్రీన్ ఎంత పెద్దది, 70 థియేటర్లో వస్తుంది, 35లో వస్తుంది, ప్రస్తుత ల్యాబ్లో వస్తుంది, మా ఇంట్లో టీవీలో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, ఫోన్లో వస్తుంది కాదు. నా మొహం వస్తుంది, నా పర్ఫార్మెన్స్ వస్తుంది, నా యాక్టింగ్ స్కిల్ వస్తుంది, ఓ 10 మంది అభిమానులు నాకు వస్తారు. ఇవన్నీ ఏవి పెట్టుకున్నదో కానీ తను మాత్రం 100% ఇచ్చింది. సో ఒక యాక్టర్స్ కావాల్సింది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ మాత్రమే కాదు, సపోర్టింగ్ కూడా. దానికి బీజిఎం కావాలి, లొకేషన్ కావాలి, కెమెరా వాళ్ళు కావాలి, ప్రతి క్రూ మొత్తం ఏదైతుందో టీం మొత్తం కావాలి.
టీమ్ సపోర్ట్ 99.9% మాత్రమే వచ్చిందని అనుకుంటున్నా. 1% ఎక్కడ తగ్గింది అంటే మన బ్లెస్సింగ్స్, మనందరి బ్లెస్సింగ్స్. ఆ 1% కూడా ఉంటే 100% నಮಗೆ ఫీల్ అవుతుంది. అమ్మాయి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ దెన్ యాక్టర్స్ ఎవరైతే యాక్టర్ మన కోడిని కొరకుతాడే మనకు భయం అయితే ఆకే బస్సు పూసుకొని కొరకేస్తాడు అనుకోలేదు తమ్ముడు. అందరు అక్కడ ఆ కోడ్ని నీ పర్ఫార్మెన్స్ని అందరూ చూసారేమో. నేనేం చూసానంటే టు బి ఫ్రాంక్ ఆనెస్ట్గా ఈ అబ్బాయికి 6 ప్యాక్ బాడీ ఉంటే బాగుండేది ఆ ఫిలింలో, హాఫ్ హౌస్లో అనుకున్నా. కొంచెం డెవలపింగ్ కదా అనుకున్నా. మంచి ఫిజిక్ చూపిస్తే అయిపోతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సబ్జెక్టు చాలా చిన్న దాంట్లో వస్తుందండి. సబ్జెక్టే ఇంపార్టెంట్. 70 థియేటర్ల పైన 1000 థియేటర్స్ ఉన్నాయి, 1000 డేస్ ఆడింది, 100 డేస్ ఫంక్షన్ ఇది కాదు. చిన్న సినిమా అయినా 5 మినిట్స్లో కూడా చూపించవచ్చు. అలాగే లీడ్ అబ్బాయి చాలా బాగా చేసావు అబ్బాయి. టు బి ఫ్రాంక్గా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించలేదు, చాలా బాగా చేశాడు. ఎఫర్ట్ చాలా ఇంకా పెట్టాలి. నాకు ఒక కెమెరా ఉంది, నేను యాక్టింగ్ చేయాలి, ఎవడో యాక్షన్ అన్నాడు, ఇంకెవడో ఏదో అన్నాడు కాదు. నేనేమంటున్నాను అది ఆడియన్కి ఎలా చేరింది అన్నది ఇంపార్టెంట్. చాలా బాగా చేసావు. అండ్ తెలియదు నాకు ఆ అబ్బాయి రాజేష్ డిఓపి గారు ఇంకా తోమాలి. ఇత్తడి పళ్ళాలు ఇత్తడి ఉంటాయి కదా, ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా మన ఇళ్ళలో, సజ్జల మీద అక్కడక్కడ పెడతారు. వాటిని చింతపండు వేసి బాగా దొమ్మితే ఎంత దొమ్మితే అంత తెల్లగా అవుతాయి. సో ఇట్లాంటి బంగారం కూడా అలాగే ఉంటుంది. మంచి టాలెంట్ స్కిల్ ఉన్నటువంటి అబ్బాయి. ఆల్ ది వెరీ బెస్ట్ తమ్ముడు. అండ్ ఆ అబ్బాయి డైరెక్టర్ టు బి ఫ్రాంక్గా చాలా చిన్న సైజు ఓ రాజమౌళిలాగా థింక్ చేస్తున్నాడు. అవుట్పుట్ ఇవ్వాలి తమ్ముడు. సినిమా నువ్వు చూసుకోవడం కాదు, ఓ ఎడిటర్ని సపోర్ట్ తీసుకోవాలి, డిఓపిని సపోర్ట్ తీసుకోవాలి. ఓ 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి 24 క్రాఫ్ట్లో. మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కోఆర్డినేట్గా ఉండాలి. వాళ్ళందరినీ నువ్వు పొగడం కాదు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రపంచం మొత్తం నిన్ను పొగడాలి. నీతో పాటు మా అందరినీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రూ టీమ్ని. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడుండొచ్చు. సో నేను ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రీగా చేస్తా. ఒకటి. ఇంకొకటి, నేను ఇందులో ఎవరిని తీసుకుంటా అని చెప్పను. ఇదే టీంతో ఒకవేళ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే నేనే ప్రొడ్యూస్ చేసి ఇంకో సబ్జెక్ట్ చేస్తా, ఇక్కడ రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ. అలాగే అక్కడ నుంచి నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది చాలా మాట్లాడని చెప్తా యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చింది కూడా యాంకర్ని. ఫస్ట్ నా చూపంది ఇప్పుడు ఇంతమంది దాంట్లో 60-70% ఆ అమ్మాయి మీద ఉంటుంది, బికాస్ నేను ఒక అబ్బాయిని కాబట్టి. సో ఇక్కడ యాంకర్ అమ్మాయి సిగ్గుపడుతోంది. అమ్మాయి సుమాన ఎవరు ఉన్నారు కదా పెద్ద యాంకర్, వాళ్ళు ఎప్పుడు భయపడరండి, మాట్లాడాలి. మాటలతో మాత్రమే వీళ్ళకున్న యాంకర్కు ఉన్న వెపన్ ఏంటి? ఇప్పుడు నాకుంది, నేను జర్నలిస్ట్ అనుకుంది ఎగ్జాంపుల్గా, నాకు మైక్ వెపన్ అవునా? మనకి ఏదైనా ఫోన్ ఏదైనా ఉంటుంది, ఒక యాంకర్కి వెపన్ ఏంటి? గొంతే కదా, మాటలు కదా. సిగ్గును పట్టుకుంది ఆమె చేతిలో, మైక్ పట్టుకోవాలి కదా. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో ఏం కాదు, ఎవరైనా మీరందరూ దయచేసి సోదరులారా, నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా బ్లెస్ చేయండి, చిన్నవాళ్ళు కూడా అందరు మనసు ముఖ్యం కాబట్టి అందరు బ్లెస్ చేయండి. మంచి టీము, మంచి టాలెంట్ ఉన్నటువంటి టీం అనిపించింది నాకు. అందరికి వీళ్ళకి సపోర్ట్ దొరికితే మన బ్లెస్సింగ్ ఆ భగవంతుని ఆశీస్సులతో సహా మనందరి సపోర్ట్ కూడా దొరికితే 100% ఇంకేదన్నా గెట్ ఆన్ అవ్వగలరు, ఇంకేదైనా ప్రాజెక్ట్ చేయగలరు. వాళ్ళకు ఉన్నటువంటి తపన మనలో ఉన్నారు. ఇప్పుడు అక్క ఓ తమ్ముడు చేశాడు, ఈ హీరోయిన్తో ఓ 7 years క్రితం ఒక షార్ట్ ఫిలిం చేశాడు, ఇక్కడే కూర్చున్నాడు అబ్బాయి. నాకు చెప్తున్నాడు, అన్న ఈ అమ్మాయితో నేను 7 years క్రితం, అంటే ఈ అమ్మాయి 7 years నుంచి ఇక్కడే ఉందా అనిపించింది నాకు, చాలా బాధేసింది. టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్లీ, సారీ బ్రదర్ ఏమన్నా హర్ట్ చేస్తుంటే. ఒక 7 years క్రితం ఈ అమ్మాయిని షార్ట్ ఫిల్మ్లో చూశాను నేను. అదో 7 years జర్నీలో ఈ అమ్మాయి ఇక్కడే ఇంకెందుకు ఉంది? సో ఇక్కడ ఈ అమ్మాయితో పాటు నిలబడ్డలో మేము అందరం లక్కీ పర్సన్సే కదా. సో ఈ స్టేజ్ని చిన్న చేయట్లేదండి, ఈ స్టేజ్ పెద్దదే. కాకపోతే ఇక్కడ పక్కన ఉండే వాళ్ళం ఏం కాదు, వాళ్ళు ఉండాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్ మొత్తం టీంకి. మీ అందరికీ ఎంతో కొంత నా వరకు అయ్యే సహాయం ఖచ్చితంగా చేస్తా. మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ వీళ్ళందరూ బేసింగ్స్తో మళ్ళీ ఇక్కడ వస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ అందరు ఒపీనియను ఆ సినిమా పైన చేసేదానిపైన ఏమైనా మైనస్ ఉన్నా కాల్ చేసి చెప్పండి, సరేనా? పబ్లిక్లో చెప్తే కొంచెం అడ్వర్టైజర్ కాల్ చేసి అబ్బాయికి చెప్పండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ మేము. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామారావు అండ్ గోపి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళు రాలేదు. సో అండ్ గౌతమి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఈ మూవీని చూసి సపోర్ట్ చేసినందుకు.
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా యాంకరింగ్ని బేర్ చేసినందుకు. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యాంకర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ యాంకరింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ నా యాంకరింగ్ని బేర్ చేసినందుకు. నెక్స్ట్ ఇలాంటి మంచి మూవీని చూడడానికి మళ్ళీ మనం ఇక్కడ గ్యాదర్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.